अपने अपने मन में शुभ संकल्पों के दीप जलाए, अपने अपने मन में जग उजियारा होगा प्रेम से, सुख ही सुख कण कण में शुभ संकल्पों के दीप जलाए। కుమార్స్ కూడా వస్తారు. परिवर्तन की है ये बेला, ये जग बदलने वाला, राजयोग का मार्ग यही है, सहज सरल निराला, दिव्यता की जाए मूरत, రఘునాథన్ मंदिर से सुतन में जग उजियारा होगा प्रेम से, రఘునాథన్ सुख ही सुख कण कण में शुभ संकल्पों के दीप जलाए। सबको सुख तुम देते जाओ, मगन रहो प्रभु प्यार में, प्रेम की धारा बहाते जाओ। अब तुम इस संसार में प्यारे प्रभु को पहचानो तुम, बसा है हर धड़कन में जग उजियारा होगा प्रेम से, सुख ही सुख कण कण में शुभ संकल्पों के दीप जलाए। ఇప్పుడు ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చుంటారు. ఇప్పుడు అందరి జ్ఞాన గంగని ప్రవహింప చేస్తారు. ప్రాణపిత శివ పరమాత్మ మన అందరూ ఈరోజు ఈ అలౌకిక వాతావరణంలో
అక్కయ్య గారు, బాబా అక్కయ్య గారిని నిమిత్తంగా పెట్టి ఈరోజు నాకు కూడా చాలా మంచి అవకాశం, ఛాన్స్ దొరికింది. ఎవరు ఛాన్స్ ఇస్తారో వాళ్ళే కదా ఛాన్స్ లేదు. అందుకోసం నాకు అక్కయ్య వచ్చి ఛాన్స్ లేదు. వాస్తవంగా ఏమంటే 3 సార్లు అక్కయ్య ఓం శాంతి చెప్తున్నారు కదా. జానీ గారు ఇప్పుడు 3 సార్లు ఎందుకు ఓం శాంతి చెప్తున్నారంటే, అది ఎట్లా గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ అట్లా చెప్తాం కదా, అట్లా లేదు. ఆ 3 సార్లు ఓం శాంతి ఎందుకు చెప్పాలంటే దాని యొక్క అర్థం, అది అర్థం చేసుకుని అనుభవంలో తీసుకుంటారు. నంబర్ 1 ఫస్ట్ ఓం శాంతి అంటే దానికి అర్థం ఏమిటంటే జానీ చెప్పింది. ఓం అంటే ఆత్మ, శాంతి అంటే ఆత్మ యొక్క స్వభావం శాంతి. ఫస్ట్ ఓం శాంతి ఎప్పుడు మనం చెప్తామో అప్పుడు ఓం అంటే మన అటెన్షన్ ఇక్కడ ఆత్మ జ్యోతి ప్రకాశం ఉంది కదా. ఓం అంటే ఇక్కడ అటెన్షన్ కావాలి. శాంతి అంటే ఏమైనా కానీ పరిస్థితి, ప్రాబ్లం కానీ అన్నీ మర్చిపోయి శాంత స్వరూపం రావాలి. ఇది ఫస్ట్ ఓం శాంతి. ఓం శాంతి అంటే ఓం నేను ఆత్మ శాంత స్వరూపం, నా ఒక ధర్మం శాంతి. స్వధర్మం అంటే ఏమైంది మళ్ళీ నెక్స్ట్ క్లాస్ వస్తుంది ఒక్కొక్క పాయింట్. సెకండ్ టైం ఓం శాంతి అంటే ఓం అంటే పరమాత్మ, శాంతి అంటే మన ఇల్లు శాంతిధామం. ఫస్ట్ ఓం శాంతి అంటే ఆత్మ, ఆత్మ యొక్క స్వధర్మం శాంతి. సెకండ్ టైం ఓం అంటే మనం బుద్ధి యోగం పరంధామం, పరమాత్మ వైపు వెళ్ళదు. ఇది సెకండ్ ఓం శాంతి. థర్డ్ వచ్చి ఏమంటే ఓం అంటే మన అందరూ ఆత్మ ఈ విశ్వంలో వచ్చి శాంతి స్థాపన చేయాలి, దానికోసం మనం నిమిత్తంగా ఉన్నాము అనే సుమతి తీసుకుంటాము. దానికి చెప్పి థర్డ్ టైం ఓం శాంతి. సో ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. కానీ భక్తి మార్గం ఏం చేస్తారంటే, ఎట్లా ఇప్పుడు అక్కయ్య గారు ఓం ధ్వని చేసినారు కదా, అట్లా భక్తి మార్గం ఏం చేస్తారంటే ఓం